హాయ్ ఈరోజు వీడియోలో కాటన్ సిల్క్ గురించి తెలుసుకుందాం. కాటన్లోనేమో కంఫర్ట్ ఉంటుంది, సిల్క్లోనేమో ఆ రిచ్నెస్, ఆ గ్రాండ్, ఆ ఎలిగెంట్ అనేది ఉంటుంది. సో రెండు కలిపితే వచ్చిన మెటీరియలే కాటన్ సిల్క్ అనమాట. సో క్వాలిటీ టెస్ట్లో ఫస్ట్ మనం చూసేది ఫీల్ అన్నమాట. క్లాత్ని పట్టుకుంటే న్యాచురల్ ఫీలింగ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు మీరు చూస్తుంటే నేను రబ్బు కూడా చేస్తున్న శారీని. సో చాలా నేచురల్గా ఉంది అనమాట క్లాత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లాసీ అనమాట. సో జనరల్గా శారీస్ కొంచెం బెదురుగొట్టే లుక్ అనేది వస్తూ ఉంటుంది మార్కెట్లో. కొన్ని వెబ్సైట్స్లో అయితే తక్కువ ప్రైస్లో కూడా చాలా అంటే మిర్రర్ లాగా రిఫ్లెక్ట్ అవుతాయి కొన్ని శారీస్. సో మరీ అంత ఇదిగా ఉంటే అవన్నీ ఫేక్ శారీస్. 250 రేంజ్లో కూడా స్టార్టింగ్లో ఉంటుంది. సో అవన్నీ కూడా ఫేకే. సో నిజమైన కాటన్ సిల్క్ ఎప్పుడైనా బెదురుగొట్టవు, న్యాచురల్గా ఉంటుంది, నేచురల్ షైనీతో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్ప్ అండ్ వెఫ్ట్ అనమాట. వార్ప్ అంటే వర్టికల్ లైన్స్, వెఫ్ట్ అంటే హారిజంటల్ లైన్స్. సో ఈ శారీని అబ్జర్వ్ చేస్తే కాటన్ సిల్క్, కాటన్ సిల్క్, కాటన్ సిల్క్ ఇలా ఇచ్చారనమాట ఫ్యాబ్రిక్ అంతా కూడా. సో ఆటోమేటిక్గా ఈ మంచి కాంబినేషన్ ఉంటే క్లాత్ అనేది స్టెడీనెస్గా ఉంటుంది. సో ఏ శారీ అయినా మనం చూసేది ఫీల్, షైనీ, లుక్, ఎలిగెంటా కాదా, అండ్ నెక్స్ట్ వచ్చేసి వెయిట్. సో దీన్ని ఒకసారి వెయిట్ కూడా చూద్దాము. ప్యూర్ సిల్క్ శారీస్ ఎప్పుడైనా హెవీ వెయిట్ ఉంటాయండి. ప్యూర్ కాటన్ శారీస్ ఎప్పుడైనా కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి. సో రెండు కాంబినేషన్తో ఉన్న శారీ కాబట్టి ఆటోమేటిక్గా మీడియం రేంజ్లోనే ఉండాలి వెయిట్. సో ఎంత ఉందో చూద్దాం. సో ఫాల్స్ కూడా కొంచెం నీట్గా ఉందన్నమాట. సో మరీ స్లిప్పరీగా అయితే లేదు. సిల్క్ శారీస్ బేసిక్గా స్లిప్పరీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అయ్యాయి కదండి, ఎన్ని రకాల టెస్ట్లు కావాలో అన్ని రకాల టెస్ట్లు ఈ శారీకి ఉన్నాయి. సో ఇదైతే అవైలబుల్గా ఉంది. కావాలనుకున్న వాళ్ళు DM చేయండి.